హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో ఒక మంచి హెల్దీ వెయిట్ లాస్ రెసిపీ అండి. ఇలా కనుక మనం డిన్నర్లో తీసుకున్నట్లయితే మనం ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ప్రోటీన్ ఫైబర్ రిచ్ ఫుడ్ అండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు డిన్నర్లో సూప్స్ని, సలాడ్స్ని ఇలాగా హెల్దీగా తీసుకున్నట్లయితే ఇవి ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. అందుకోసం అని చెప్పి శనగల్ని 4 గంటల సేపు నానబెట్టి తర్వాత దానిలో నేను వచ్చేసి సోయాని మిల్ మేకర్ అంటాం కదా, వాటిని వేడి నీళ్ళలో నానబెట్టుకొని వాటిని మిక్సీ వేసి పెట్టుకున్నానండి. మిక్సీ వేసుకొని శనగల్ని కూడా నేను కచ్చాపచ్చాగా వేసుకొని శనగల్ని మనం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. శనగలు ఎక్కువగా మెత్తగా పట్టాల్సిన పని లేదు. తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దీనిలో మనం మెంతికూర, పుదీనాకు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, నువ్వులు, జీలకర్ర, సాల్టు, కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి. దీనిలో మనం కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నవి అన్నీ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీనిలో మనం మెంతికూర ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత నేను దీనిలో 2 స్పూన్లు ఓట్స్ వేసుకున్నానండి. ఓట్స్ మన హెల్త్కి చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు తప్పకుండా వాళ్ళ డైలీ రొటీన్లో ఓట్స్ని చేర్చుకోండి. మనకి ఓట్స్ చేసుకోవడం చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. తర్వాత నేను వచ్చేసి 1 స్పూన్ శనగపిండి వేసుకున్నానండి బైండింగ్ కోసం. వేసుకొని మొత్తం మంచిగా కలిపేసుకొని దాన్ని మనం టిక్కీల్లా చేసేసుకోవడమేనండి. టిక్కీలు చేసుకొని మనం 1 స్పూను నేను నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకొని చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. లేదంటే కొంచెం వేరుశనగ నూనె వేసుకోండి. ఇవి వేసుకొని మనం ప్యాన్లో పెట్టుకొని 2 వైపులా మంచిగా ఎర్రగా కాల్చుకోవాలండి. సిమ్లో పెట్టుకొని కాల్చుకున్నట్లయితే ఎర్రగా మంచిగా టైం లోపలంతా ఉడికి మంచిగా వేగుతాయండి. హైలో పెట్టినట్లయితే లోపల పచ్చిగా ఉంటాయి. అందుకని సిమ్లో పెట్టుకొని ఇవి కాలడానికి మనకి 10 మినిట్స్ పడుతుందండి. ఇవైతే టేస్ట్ చాలా బాగుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది ప్రోటీన్ ఫైబర్ రిచ్ ఫుడ్. దీనిలో క్యాలరీస్ కూడా తక్కువ, మన హెల్త్కి కూడా చాలా మంచిది. లోపలంతా ఉడికి టేస్ట్ కూడా చాలా బాగుంది. మనం కనుక ఇలా డిన్నర్లో తీసుకున్నట్లయితే మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతాము. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఇలా ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.